హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజీ అలీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మనం పెరుగుతో నార్మల్గా రొటీన్గా అయితే కర్రీస్ చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఇలా కర్రీ చేసుకోండి. ఈ కర్రీని చపాతీ, పుల్కా, రోటీ, నార్మల్ రైస్, అలాగే పలావ్ బిర్యానీలోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము లంచ్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీ అందరికీ. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. తయారీ విధానం అయితే చూసేద్దాం. చూడండి, మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, అలాగే 2 యాలక్కాయలు వేసేసుకొని కాస్త దూరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఈ మొత్తం కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం అయితే 3 ఆనియన్స్, పెద్ద సైజ్ అయితే 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు కాస్త ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చి వాసన పోయేదాకా అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2-3 పచ్చిమిర్చి చీలికల్ని ఇలా కట్ చేసి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకోసారి కాస్త కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. మనము కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకొని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుందామండి. ఈ మసాలాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి అండి. ఈ శనగపిండి వేయడం వల్లే మన కర్రీకి టేస్ట్ వస్తుంది. శనగపిండి కూడా వేసుకున్న తర్వాత ఇంకోసారి కాస్త ఫ్రై చేసేసుకొని, అవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ పెరుగుని బాగా స్మూత్గా చేసేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకోవాలి. పెరుగుని వేసేసుకొని, ఇది ఒక పెద్ద ప్యాకెట్ పెరుగు ఉంటుందండి. ఈ పెరుగుని వేసేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత కాస్త ఇందులో మనము ఒక 1/2 కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పాటు కాస్త ఇలా వేగనివ్వాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, చాలా సింపుల్గా అయితే కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా తిన్నా, చల్లగా తిన్నా ఎక్కడ కూడా టేస్ట్ తగ్గకుండా చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఈ కర్రీని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి మీకు ఎలా కుదిరిందో. చూడండి, కర్రీ అయితే సూపర్గా ఉందిగా, చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.